హాయ్ అండి. సమ్మర్ వచ్చిందంటే నేను బిజీగా ఉంటానని చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో. 4-5 రకాల వడియాలు, పచ్చళ్ళు, పాపడాలు అన్నీ పెట్టుకుంటానని చెప్పాను కదండి. అదేవిధంగా ఈరోజైతే నేను 5 కేజీస్ ఆలుగడ్డ తీసుకొని పిల్లలు అడుగుతున్నారు ఆలు చిప్స్ చేసి పెట్టమని. అందుకని నేను ఈ ఆలుగడ్డలను 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని పీలర్తో చెక్కు తీసి సాల్ట్ వాటర్లో వేసుకొని ఈ బ్లేడ్తో స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. అన్నీ ఈ విధంగా ఒకే సైజులో కట్ చేసుకోవాలి. ఆలుగడ్డ అనేది పొడవుగా ఉండేటట్టుగా పట్టుకోవాలి. పెద్ద ఆలుగడ్డలను తీసుకోవాలి. కట్ చేసిన ఆలుగడ్డ పీసులను కూడా మళ్ళీ నేను సాల్ట్ వాటర్లోనే వేసుకున్నాను. ఎందుకంటే ఈ స్లైస్ అనేటివి నల్లగా అవ్వకుండా ఉండడానికి 1-2 సార్లు వాటర్ పోసి శుభ్రంగా కడిగి ఆలు స్లైస్లను పక్కకు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా కడగడం వల్ల పైన ఉన్న స్టార్చ్ అనేది వెళ్ళిపోతుంది, పిండి పదార్థం లేకుండా. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో సగం వరకు వాటర్ తీసుకున్నాను. ఇదే వాటర్లో నేను సాల్ట్ వేసుకున్నాను. మీ ఇష్టం ఉంటే మీరు కొంచెం సోడా కూడా వేసుకోవచ్చు. నేనైతే సోడా వేయలేదండి. ఈ విధంగా కలిపి మూత పెడదాము. ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాము. ఇప్పుడు మూత తీసి చూస్తే పొంగు లాంటిది వస్తుంది, కనిపిస్తుంది కదండి. మధ్య నుంచి ఈ పొంగు లాంటిది వచ్చినప్పుడు మనకు ఆలుగడ్డ అనేది ఉడికిపోతుంది. ఈ టైంలోనే మనము ఆలుగడ్డ స్లైస్లను పక్కకు తీసి వేరొక బౌల్లోకి వేసుకోవాలి, వాటర్ లేకుండా. ఇవి కొద్దిగా చల్లగయ్యాక బిల్లింగ్ మీద ఒక క్లాత్ కానీ కవర్ కానీ పరిచి దాని మీద ఒక్కొక్కటి ఈ విధంగా పెట్టుకోవాలండి. మొత్తము స్లైస్లను ఈ విధంగా పెట్టిన స్లైస్ ఈవినింగ్ వరకు చక్కగా ఎండిపోతాయండి. ఇలా అన్ని చేతితోటే తీస్తే వచ్చేస్తున్నాయి. మొత్తము చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చేసినాయి. వీటిని ఒక 2-3 డేస్ ఎండబెట్టాలి. ఎండిన స్లైస్ను ఎయిర్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్గా ఉంటేనే ఇవనేటివి పొంగుతాయండి. చూస్తున్నారు కదా, షాపులో దొరికినట్టుగా మన స్వీట్ హౌస్లో దొరుకుతాయి కదండి, ఆ విధంగా ఉన్నాయి. ఈ చిప్స్ పైన సాల్ట్, మిర్చి పౌడర్ లైట్గా చల్లుకొని తింటే సూపర్గా ఉంటాయి.